హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఏవి టాక్స్ 294. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మటన్ రెసిపీ. మటన్ కర్రీ మా వాళ్ళు పెళ్ళిలో చేస్తున్నారు. ఇంటికి చుట్టాలు వస్తారు కదా, బంధువులు, వాళ్ళ కోసం అని చెప్పేసి చేస్తున్నారు. సో నేను మీకోసం అది వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఎలా ఉందో, నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఆయిల్ వేసి అందులో మసాలాలు అంటే స్పైసెస్ వేశారు. దాల్చిన చెక్క, లవంగం, ఇంకా షాజీరా, స్టార్ అనేది ఉంటాయి కదా, అవి మొత్తం వేసి అవి కొంచెం కలర్ వచ్చాక ఆనియన్ వేస్తారు. అండ్ దానితో పాటు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేశారు. అండ్ ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఇది మొత్తం వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ కర్రీ చేస్తుంది అయితే మా అన్నయ్య అన్నమాట. మా అన్నయ్య చేస్తున్నాడు. ఒక్కరు కాదండి, వీడియో మొత్తం చూడండి ఎంతమంది చేశారు అనేది లాస్ట్ నేను చెప్తాను కౌంట్ చేసి. ఇక్కడైతే సమ్మర్ కదా, మధ్య మధ్యలో కూల్ డ్రింక్స్ తాగుతూ వాటర్ తాగుతూ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ అన్నమాట. ఈయన మా బాబాయ్ వచ్చి కర్రీ దగ్గర హెల్ప్ చేస్తున్నాడు మా అన్నయ్యకి. చూడండి. హాయ్ చెప్పు కాక. బాయ్. ఇప్పుడు ఒకసారి అందరూ స్కిప్ చేయకుండా చూడండి, ఒక సీన్ ఉంటుంది. అయితే ఇక్కడ పెళ్ళిలో అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పనిలో హెల్ప్ చేస్తూ సరదాగా చాలా ఎంజాయ్ చేశారు. మేమైతే బాగా చిల్ అయ్యాము. ఇది చూడండి, సమ్మర్ కదా, ప్రతి ఒక్కరికి కూల్ డ్రింక్ సర్వ్ చేసాము. అయితే కర్రీ విషయానికి వస్తే ఇక్కడైతే ఇప్పుడు వీళ్ళు పసుపు వేస్తున్నారు. పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలంట. నెక్స్ట్ అయితే అదే వేశారు అనమాట. అదే వేశారు. సో పెద్ద వంట కదా, చూసి సరిపడా వేసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు. మీరైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఒక పండగ వాతావరణం అనేది మీకు కూడా కనిపిస్తుంది ఈ వీడియోలో. ఇక్కడైతే ఇప్పుడు మటన్ వేసేస్తున్నారండి. ఇక్కడ మసాలా మొత్తం రెడీ అయింది కదా, ఇప్పుడు ఇందులో మటన్ వేసి బాగా కలుపుతున్నారు. అయితే ఇంకా మా రిలేటివ్స్లో ఇంకా ఇద్దరికి కూడా ఛానల్స్ ఉన్నాయండి యూట్యూబ్లో. సో వాటి కోసం వాళ్ళు కూడా వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడైతే తినేటప్పటికి సైడ్కి నంచుకోవడానికి ఇక్కడ బీట్రూట్, క్యారెట్ అండ్ కీరా కూడా కట్ చేసి పెడుతున్నారండి మా వాళ్ళు. అండ్ కర్రీలోకి పుదీనా, కొత్తిమీర కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నారు. ఇలా మధ్య మధ్యలో కర్రీ అయిందా లేదా, ఉడికిందా లేదా చెక్ చేస్తూ ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడైతే మా బ్రదర్, మా అన్నయ్య అన్నమాట, మా అన్నయ్య మొత్తం కర్రీ చేశాడు. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్న అతను మా బావ వాళ్ళ బాబు అన్నమాట, ఆ చిన్న బాబు. ఇప్పుడు మా అత్త వచ్చి చెక్ చేస్తుంది ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి. సో సాల్ట్ వేయలేదంట వీళ్ళు. అడిగి మా అత్తమ్మ సాల్ట్ వేస్తున్నారు. సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో హెల్ప్ చేస్తూ మొత్తానికైతే చాలా సరదాగా గడిచిపోతుందండి పెళ్ళి హడావిడి కూడా అంతా.
ఇక్కడ కనిపిస్తున్న అతను మా అన్నయ్య అన్నమాట. మా అన్నయ్య కూడా మధ్యలో వచ్చి ఒకసారి మా అన్నయ్యకి హెల్ప్ చేశాడు. చూడండి, ఎటు చూసినా హడావిడిగా మా రిలేటివ్స్ అందరూ కూడా అటు ఇటు ఏదో ఒక పని పైన తిరుగుతూనే ఉన్నారు. చాలా హడావిడిగా భలే సరదాగా అనిపించింది మాకైతే పెళ్ళి మొత్తం కూడా. చూడండి, అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. అండ్ ఇక్కడ కర్రీ అవుతుంది. ఇక్కడ మా బావ కూడా హాయ్ చెప్పారన్నమాట. ఇప్పుడు కర్రీ లోపల కారం వేస్తున్నారండి. కర్రీలో చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి మా బావ మిక్స్ చేస్తున్నారు. మీ ఇళ్ళలో కూడా ఇలాగే హడావిడిగా ఉంటుందండి పెళ్ళి అంటే ప్రతి ఇళ్ళలో కూడా ఇలాగే ఉంటుంది. బట్ నాకు కామెంట్ చేయండి, మీరు ఇలాంటి హడావిడిని, ఇలా విలేజ్లో పెళ్ళిని ఎంజాయ్ చేస్తారా లేదా అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే ఇక్కడ మనకి కర్రీలో వాటర్ వేస్తున్నారు. ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేస్తున్నారు, కింద అంతా ఇట్లా అంటుకుపోకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, మా బాబాయ్ అయితే మా పాపతో సరదాగా కాసేపు మాట్లాడారు. ఇలా ఇక్కడ పెళ్లి పందిరిలో అయితే మా బంధువులు అలాగే మా తమ్ముడు వాళ్ళు కూడా కూర్చొని కాసేపు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, కర్రీ దగ్గర అయితే వాటర్ బాగా యాడ్ చేసి మగ్గనిచ్చుకుంటున్నారు. సరిపడా వాటర్ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇందులో టమాటా వేశారండి. టమాటా సరిపడా వేసుకుని బాగా మిక్స్ చేస్తున్నారు. మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నారు. చూడండి, ఫైనల్గా అయితే మనకి కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇది ఈరోజు మన బ్లాగ్ అన్నమాట. సో ఇలాగ మన ఛానల్ చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.